చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, పంచవకారములు అంటే ఏమిటి? వాటి ప్రయోజనం ఏమిటి? పంచవకారములు అంటే వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ. ఈ 5 వా అనే అక్షరంతో ఆరంభమవుతాయి కాబట్టి వీటికి పంచవకారములు అన్నారు. మన జీవితాన్ని ఒక క్రమబద్ధంగా, అందరికీ ఆదర్శప్రాయంగా, దృష్టాంతంగా, ప్రతీకాత్మకంగా ఎలా నిర్మించుకోవాలి అన్నప్పుడు ఈ 5 అందుకు దోహదపడతాయి. మనం ధరించే వస్త్రం మన ఉద్యోగానికి అంటే వృత్తికి లేక వ్యాపారానికి, వయస్సుకు, వ్యవహారానికి తగినట్లుగా ఉండాలి. ఏ పని చేసేవారుంటే ఆ పనికి తగిన దుస్తులు వాళ్ళు ధరించాలి. ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సహజమైనటువంటి దుస్తులను వారు ధరించవలసి ఉంటుంది. ఈ రెండింటికంటే కూడా మించి వయస్సుకు తగిన దుస్తులు. వృద్ధులు పూల చొక్కాలు వేసుకుంటే బాగోదుగా, అలాగే చిన్న వయసులో ఉన్నవారు పెద్దవారు ధరించేటటువంటి లాల్చీలు, కండువాలు అలాంటివి వేసుకుంటే కూడా సరిపోదు. ఈ నేపథ్యంలో వపుషా వర్చస్సు, వాచ వాక్కు మాట్లాడే మాట. ఏ పనిలో ఉన్నవారు ఆ పనికి తగిన సంభాషణా చాతుర్యాన్ని, మాటలను అలవాటు చేసుకోవాలి. దీనిని ఆంగ్లంలో జార్గాన్ అంటారు. ఏ భాష, ఏ విషయం అంటే సబ్జెక్ట్ దానికి తగిన అర్థంలో ఒక పిండిత అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆ సబ్జెక్టులో ఈ పదానికి అదే అర్థం, జ్యామితి మ్యాథమెటిక్స్లో అదే అర్థం వినియోగించాలి. మరో చోట జ అంటే పుట్టుగా, ఇలాగా మనం వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటాం, సరిపోదు. విద్యయా, ఎంత చదువుకున్నా కూడా మనలో ఇంకా చదువుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎల్లప్పుడూ ఉండాలి. వినయేన చ, 5వది ఈ 4 అంటే కూడా చాలా ప్రామాణికమైనటువంటిది. వినయం ఉండాలి. నేను చెబుతున్నాను అని కాకుండా, నేను చదివాను, మీకంటే ముందు ఆ 4 కాగితాలు నాకు లభించాయి, నేను చూశాను కాబట్టి మీతో చెబుతున్నాను, తప్పులు ఏమైనా ఉంటే ఎప్పటికీ సవరించుకుంటాను అనే వినయ భావన ఉన్నప్పుడు అతడు అందరికీ ఆదర్శప్రాయంగా జీవితాన్ని గడపగలిగిన వాడు అవుతాడు. అతడు కావచ్చు, ఆవిడ కావచ్చు, ఎవరైనా కూడా ఈ 5 మనం జీవితంలో అభ్యాసంలో పెట్టుకోగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం. ఇది విషయం. గురుగారు, సువర్ణ కుసుమాంజలి మాలిక ఏ సందర్భంలో వినియోగిస్తారు? ఇదేమైనా ప్రత్యేక జపం కోసం వినియోగించే మాలికనా? సువర్ణ కుసుమాంజలి మాలిక అనే పదాన్ని తంత్రశాస్త్రంలో మనం చూస్తూ ఉంటాం. కౌళంలో, మాహేశ్వర తంత్రంలో, అనేక ఇతర తంత్ర గ్రంథాలలో కూడా ఈ సువర్ణ కుసుమాంజలి ప్రస్తావన వస్తుంది. ఏదైనా ఒక మంత్రాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఆ మంత్రానికి సంబంధించి నమః, స్వాహ, కొన్ని పదాలు ఇలా జయ జయ అలా ఒక 5తో ఆ పదాలను పూర్తి చేయడం గమనిస్తూ ఉంటాం. ఇవి 5. ఈ 5కి కూడా శిఖరాయమానంగా ఉండేటటువంటిది సువర్ణ కుసుమాంజలి. చేతులలో, దోసిలిలో లెక్కించిన పుష్పమాలికను పెట్టుకొని నామం చెబుతూ ఆ దోసిలిలో ఉండే పుష్పాలు నేలపైన జారకుండా పుష్పాలను సంకల్పిత దైవ పాదాల వద్ద సమర్పించడం, ఇది సువర్ణ పుష్పాంజలి. ఆ అరచేతిలో ఉన్న పుష్పమాలికలు, పుష్పములు, పుష్పగుచ్ఛము అలా పుచ్చుకొని మన మనస్సుకు, మన మంచి కోరే వారందరికీ కూడా ప్రతీకాత్మకంగా అని స్వీకరిస్తూ ఆ మంత్రాలను, ఆ నామాలను చెప్పడం. సామాన్యంగా ఈ సువర్ణ కుసుమాంజలి మాలిక ఈ పద్ధతిని ఖడ్గమాలను అధ్యయనం చేసే సమయంలో వినియోగిస్తూ ఉంటారు. తంత్రశాస్త్రంలో పుష్పాలను రెక్కలుగా విడదీయకూడదు, అది మహాపాపం అని చెప్పబడింది. అలాగే పుష్పాన్ని సమర్పించే సమయంలో కూడా
కాడ పుచ్చుకొని పాదాల వద్ద ఉంచాలి. పుష్పాన్ని పట్టుకొని కాదు, పుష్పము మనస్సుకు ప్రతీక, కుసుమకోమలమైనది. యదాంజలింత్రైకగుదం జాతవేదగుం హిమవత ఉపరి తేన వామాంచే తేజసే వర్చసే బలాయ చ. అంజలి ఇలా పుచ్చుకొని సముద్రం బహ్ప్రహృణోమి స్వాం యోరిమపి గచ్చత. శబ్దాలు అనేకం, అర్థాలు అనేకంగా ఉంటాయి. ఈ దోసిలలో ఉండేది ఏదైనా కూడా మన హృదయానికి ప్రతీక. ఆధునికులు కొందరు ఈ రెండు చేతులు పుచ్చుకొని ఇలా హృదయమనో, ఇలా హృదయమనో, ఇలా హృదయమనో, ఇలా ఇలా చూపిస్తూ ఉంటారు. అన్ని వేదంలలో ఉన్నాయిట. యథాంజలింత్రైకగుదం. అలాగే సముద్రం బహ్ప్రహృణోమి స్వాం యోనిమపి గచ్చత. ఈ చేతుల్లో ఉండేవి మన మనసుకు ప్రతీక. అమ్మవారు తల్లి. అమ్మ దగ్గరికి పోవాలని ఏ పసివాడికి ఉండదు. 5 రకాలుగా జజహ, నమః, స్వాహ ఇలాంటి వాటితో చెప్పే క్రమంతో పాటుగా శిఖరాయమానంగా చెప్పేటటువంటి పద్ధతి సువర్ణమాలిక పద్ధతి. గురువుగారు, సర్గ అంటే ఏమిటి? రామాయణంలోనివి సర్గలు అని అంటారు కదా, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? సర్గ అంటే ఒక అధ్యాయం, కొద్దిపాటి కథా సన్నివేశం, ఒక భాగం అనే అర్థంలో మనం స్వీకరిస్తూ ఉంటాం. శ్రీరామాయణంలో కాండలు ప్రధానం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 7 కాండలలో 648 సర్గలు ఉన్నాయి. బాలకాండ 77 సర్గలు, అయోధ్యకాండ 119, అరణ్యకాండ 75. ఏమిటి ఈ సర్గలు? కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ 67, 68, 131, ఉత్తరకాండ 111 సర్గలు, వెరసి 648 సర్గలు. సర్గ అంటే పౌరాణిక అర్థం వేరే, రామాయణార్థం వేరే. సర్గశ్చ ప్రతిసర్గశ్చ అనేటటువంటి క్రమంలో వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. 5 లక్షణాలు కలది పురాణము. పుర అపి నవం. ఈ అర్థంలో ఒక వృత్తాంతము అని అర్థం. ఇక శ్రీరామాయణ అర్థంలో మొత్తం బాలకాండలో ఉండే కథనాన్ని 77 ఉప విభాగాలుగా విభజించారు ఆదికవి వాల్మీకి మహర్షుల వారు. ఒక్కొక్క సర్గ అంటే ఒక్కొక్క చాప్టర్ అనుకుందాం. ఆంగ్ల విధిలో ఒక్కొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది. అయోధ్యకాండ మొదటి సర్గ. ఇందులో దశరథుల వారు రామచంద్రమూర్తిని పరమాద్భుతంగా శ్లాఘించారు, పొగిడారు. ఏ తండ్రి కూడా కొడుకును పొగడకూడదు, పొగిడాడు. వెంటనే వియోగం సంభవించింది. అందులో రాజనీతి కూడా ఉంది. మనకు ఏది అవసరమో ఆ అవసరం ఉన్న కథా సన్నివేశాన్ని మనం పారాయణ చేయాలి అంటే ఆ సర్గ సంఖ్య పేరు చెప్పాలి. సంతానానికి మంచి బుద్ధి కావాలి, పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, మంచి మాట వినేటట్టుగా మార్చుకోవాలి. ఎలా? బాలకాండ 16వ సర్గ. వివాహాలు కావడం లేదు, ఆలస్యమైపోతుంది, చెప్పిన మాటలు ఎవరు వినడం లేదు, ఒప్పుకోవడం లేదు అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి? బాలకాండలో 72వ సర్గ సీతారాముల కళ్యాణం. సంపద కావాలి, డబ్బు కావాలి, అవసరానికి డబ్బులు రావట్లేదే. సుందరకాండ స్థిజటా స్వప్నము ఒక సర్గ, కిరీట భంగము ఒక సర్గ. మనసు చాలా వేదనగా ఉంది, దుఃఖంతో ఉంది, పిల్లలు ఎక్కడో వెళ్ళారు, ఒంటరిగా ఉన్నాం, మారుతి నిర్వేదం సుందరకాండ 13వ సర్గ. ఇలా వీటిని చదవాలి అని మనకు ఉమా సంహిత అన్న గ్రంథం చెబుతుంది. సర్గ అంటే ఒక అధ్యాయం అన్న అర్థంలో మనం శ్రీరామాయణాన్ని గ్రహించాలి. ఇది విషయం. గురుగారు, అలాగే జీవన్మృతుడు అనే ఈ పదం ఎవరిని ఉద్దేశించి ఇది పలుకుతారు? జీవన్మృతుడు అంటే జీవించి కూడా మరణించిన వాడితో సమానంగా ఉన్నాడు. యక్ష ప్రశ్నలలో ఒక ప్రశ్న ఇది. సోదరులంతా పడి ఉన్నారు. ధర్మం చెప్పే ధర్మరాజు
యక్షుడు వేసే సమాధానాలకు చెప్పేటట్టుగా సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు ఆ యక్షుడు, ఈయన సమాధానాలు ఇవ్వాలి. ఆ 72 ప్రశ్నలు ఒకే క్రమంలో లేవు. ఒక ప్రశ్న భారతం అంటే, ఒక ప్రశ్న భాగవతం అంటే, ఒక ప్రశ్న మానస్తత్వ శాస్త్రం అంటే, ఒక ప్రశ్న అంతరిక్ష శాస్త్రం అంటే, ఒక ప్రశ్న ఖగోళ విజ్ఞానం అంటే, ఒక ప్రశ్న ఆచారకాండ అంటే, ఇలా ఉంది ఆ యక్ష ప్రశ్నల సరళి అంతా కూడా. అందులో ఒక ప్రశ్న జీవన్మృతుడు అంటే ఏమిటి? ఆయన అజాతశత్రువు కదా, ధర్మరాజు కదా, సులభంగా వెంటనే 10 సెకండ్లలో సమాధానం ఇచ్చాడు. మనం ఏదో పెడుతూ ఉంటాం కదా 10 సెకండ్లలో 100 ప్రశ్నలు అన్నట్లుగా, అవే ఈ యక్ష ప్రశ్నలన్నీ కూడా. జీవన్మృతుడు ఎవరంటే తల్లికి తండ్రికి, ఇల్లాలకి పిల్లలకు, అతిథికి ఎవ్వరికీ పెట్టకుండా ఇంట్లో ఉండే పదార్థాన్ని దాచుకొని తానే తినేవాడు జీవన్మృతుడు. ఎవ్వరికీ పెట్టకుండా నాకు కావాలి, నాదే 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 అని ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు జీవన్మృతులు అని అర్థం. బ్రతికి ఉన్నా కూడా మరణించిన వాళ్ళు అనే అర్థంలో చెబుతారు. దీనికి వ్యంగ్యార్థంగా తెనాలి రామకృష్ణుల వారి కథలు ఇలాంటి సందర్భాలలో జీవన్మృతుడు ఎవరు అన్నప్పుడు అండము, గుడ్డు అన్న పదాన్ని కూడా చెప్తూ ఉంటారు. అది బ్రతికే ఉంది కానీ కదలదు. దానికి కాలం వచ్చిన తర్వాత అందులో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తి జీవం పోసుకొని తానే ఆ గుడ్డును పగలగొట్టుకుని బయటకు వస్తుంది తన ప్రయత్నం ద్వారా. అంతవరకు అది ఎలా ఉంది? చనిపోయిందా ఏమా, ఒట్టి రాయిబెడ్డ అన్నట్టుగా ఉంది. ఇలా వేళాకోళంగా కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. జీవన్మృతుడు అంటే తల్లికి తండ్రికి ఎవరికి పెట్టకుండా అంతా మింగేవాడు అని అర్థం. టీ పుచ్చుకున్నా కూడా 1/టీ తాగే సంస్కృతి మనది. శాసనలో కూడా కొంచెం పోసి ఇస్తాం, లేకపోతే మీరు వచ్చాక ఇద్దరు కలిసి తాగుతాం అంటూ వెయిట్ చేస్తాం. అలా కాదు అంతా నేనే తాగేస్తాను అలాంటి వాడిది మనం శుభ్రంగా జీవన్మృతుడు అనేయచ్చు. ఇది అర్థం. గురుగారు, పంచాంగంలో తిథి అనేది చాలా ముఖ్యమైనదని అంటారు కదా, ఈ తిథిని విభజించడం లేదా వర్గీకరణ చేయడం అనేది ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. ఈ తిథి అనేది చాలా ప్రామాణికమైనది. తిథేశ్చ శ్రియమాప్నోతి అని పంచాంగ లక్షణం. తిథి వలన మనకు అనేకం లభిస్తాయి, శ్రేయస్సు కలుగుతుంది. ఏ తిథి నాడు వ్యాధి వస్తే తగ్గుతుంది, ఎన్ని రోజులలో అనేది కూడా ప్రశ్నాశాస్త్రం, జ్యోతిషం చాలా విశ్లేషణగా చెప్తుంది. ఈ విశ్లేషణ ఎంతవరకు చేరుతుంది అంటే తిథిర్విష్ణుస్థితిర్వారం, తిథి విష్ణుస్వరూపం. పైతృకమైనటువంటి కర్మలు చేసే సమయంలో తిథి విష్ణుస్వరూపం. ఉదయ తిథి, మధ్యాహ్న తిథి, సాయం వ్యాపిని, నిశి వ్యాపిని, ఇలా తిథిని 5 వ్యాపకత్వాలలో 5 సమయాలలో వ్యాపించే సమయాన్ని ఆధారం చేసుకొని ఏ సమయంలో ఏ కర్మ ఆచరిస్తున్నామో ఆ సమయంలో ఆ తిథి ఉందా లేదా చూస్తాం. ఇది ఒక విధమైన వర్గీకరణ. ఉదయ వ్యాపిని, అరుణోదయ వ్యాపిని, ఉదయ వ్యాపిని, మధ్యాహ్న వ్యాపిని, సాయం వ్యాపిని, నిశి వ్యాపిని, ఇవి 5. ఇది ఒక విధమైన వర్గీకరణ. ఇది కాకుండా పాడ్యమి, పౌర్ణిమ, ఇలా ఒక వర్గీకరణ కూడా ఉంది. పంచమి, దశమి, పౌర్ణిమ, వీటికి పూర్ణతిథులు అని పేరు. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి, వీటికి నంద తిథి అన్న పేరు. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అని ఈ 15 తిథులను ఒక్కొక్క దానికి 3 చొప్పున మరొక విధమైన విభజన ఉంది. నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ. ఇందులో రిక్త తిథులను శుభకార్యాలు నిర్వహించే సమయంలో వాడకూడదు. రిక్త తిథులు చతుర్థి, నవమి, చతుర్దశి, వీటికి రిక్త తిథులు అని పేరు. వీటిని శుభకార్యాలలో వినియోగించుకోకూడదు. ఇలా కూడా వర్గీకరణ చేయవచ్చు. ఇది విషయం. గురుగారు, ఇక మరో సందేహం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అని ఏ రకంగా తెలుసుకోవాలి? అలా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే వ్యతిరేకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, వాతావరణం ఏర్పడడం, మనస్సుకు ప్రశాంతత తొలగిపోవడం. ఈ
వ్యతిరేక ఎనర్జీ ఎలా పెరిగిపోతుందా అని మనస్సుకు ఎలా తెలుస్తుంది? ఇంతగా ఎలా పెరిగిపోతుందా, అసలు పెరిగిపోతుందా లేదా ఎలా తెలుస్తుంది? ఇంటిలో ఒక విధమైనటువంటి వాసన రావడం, మన నాసిక సూక్ష్మమైనటువంటి వాసనని కూడా గ్రహిస్తుంది, మనం పట్టించుకోమంతే. 2, వెలుతురు తక్కువగా కనిపిస్తూ ఉండడం, వెలుతురు దృష్టికి రాకపోవడం. 3, ఇంటిలో అనవసరంగా అహేతుకంగా వ్యక్తులకు కోపాలు వస్తూ ఉండడం. 4, పాలు కాగబెట్టాం, కాచాం, శుభ్రంగా ఉండాలి, విరిగిపోతున్నాయి. ఏ గాలి లేదు, ఎందుకో తెలియదు. దేవతార్చన చేసే చోట దీపారాధన, దీపం కొండకెక్కింది. ఇంట్లో అనేకములైన అపశకునాలు కనిపిస్తున్నాయి. మనస్సుకు ఆందోళన, వ్యతిరేకత పెరిగింది ఇంట్లో వాతావరణంలో అని ప్రధానంగా చెప్పేవి 3 అంశాలు. 1, ఆహార పదార్థాలలో లోపం. 2, నిద్ర రాకపోవడం. 3, మనస్సు ఆందోళన చెందడం. వీటిని తొలగించుకోవాలి. అందుకని శాస్త్రం కొన్ని సులభమైన పరిష్కారాలను చెప్పింది. 1, ఉదయం వేళ 9 గంటల లోపల 1 చెంబు వేడి నీటిలో కాసింత పసుపు వేసి అందులో వస్త్రం అద్ది పిండి ఆ పసుపు వేడి నీరు కలిపినటువంటి ఆ నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడిచి సరిగా ఏ వస్తువు దగ్గర ఆ వస్తువు అమర్చుకోవడం. సాయంత్రం వేళ అలాగే వేడి నీటిలో కాసింత ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు వేసి మళ్ళీ ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవడం. ఇలా చేస్తే ఇంట్లో 50% మేరకు ఈ వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి, అనుకూలమైన భావజాలం పెరుగుతుంది. 2, దీపారాధన చేసి ఆ కుంది అవన్నీ కూడా చక్కగా కడిగి తుడిచి శుభ్రంగా ఆరబెట్టి పొడి చేసుకున్న అనంతరం చక్కగా పెట్టుకోవాలి. తుడిచిన తర్వాత ఉదయం సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిల్లిపాది నిద్రలో మేలుకొని వస్త్రాలన్నీ కూడా మడిచిపెట్టి ఎక్కడికెక్కడ ఏ వస్తువు ఆ వస్తువు శుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేయాలి. విరిగిపోయిన కట్ట ముక్కలు, కాలిపోయిన కర్ర ముక్కలు, అనవసరపు కాగితాలు, పాత దినపత్రికలు, పాత దుస్తులు, అనవసరమైన వస్తువులు ఇల్లంతా మ్యూజియం చేసుకోకూడదు. చాలామంది ఉండనీలే, పాతవైనా కూడా మనవేలే, సెంటిమెంట్ అన్న పేరిట, జ్ఞాపకాలు అన్న పేరిట ఇంటిని చిన్నపాటి పాత వస్తువుల విక్రయ కేంద్రంగానో లేదా పాత వస్తువులు అందంగా ఉండే నిమిత్తమే ఏర్పాటు చేసే మ్యూజియం లాగానో నింపేస్తూ ఉంటారు. నడిచే సమయంలో కూడా కాళ్ళకి అడ్డంగా వస్తూ ఉండటంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలా చేయకూడదు. ఈ విధంగా పాటించినట్లయితే ఆహారం సరిగా జీర్ణమైతే, నిద్ర సరిగా పడితే, ఒక్కసారి మనఃపూర్వకంగా ప్రశాంతంగా నవ్వుకోగలిగితే ఆ ఇంట్లో ఉన్న సమస్త వ్యతిరేక శక్తులు అంతర్ధానం అవుతాయి. సానుకూల దృక్పథాన్ని పెంచుకోవడం మన చేతుల్లోనే. నవ్వుదాం, నవ్వుతూ జీవితాన్ని గడిపేద్దాం. ఎదుటి వారిని నవ్వుతూ ఇంట్లోనికి ఆహ్వానిద్దాం. ఇంటిలోనికి లక్ష్మి వస్తుంటే ఆనందం, ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోతుంటే ఆనందం. కనుక లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రయత్నాలు చేసే కొద్దీ ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి. ఇది విషయం. గురుగారు, అలాగే అఖండ దైవిక వస్తువులు అని నేటి కాలంలో చాలా వస్తువులు బయట దొరుకుతున్నాయి. వాటిని నమ్మి ఇంట్లో మనం పెట్టుకోవచ్చా? సనాతన ధర్మం వేరు, ఆధునిక జీవన సరళిలో మనం గమనించే భక్తి మార్గం వేరు. ఈ ఆధునిక భక్తి మార్గంలో మనలో ఏం చేస్తే మనకు సులభంగా డబ్బు లభిస్తుంది, సులభంగా విజయం లభిస్తుంది, సులభం ఏదైనా సులభం, కట్ షార్ట్ మెథడ్. ఈ కట్ షార్ట్ మెథడ్ కారణంగానే అఖండ దైవిక వస్తువులు అన్న పేరిట ఈనాటి కాలంలో కొన్ని అపురూపమైన వస్తువులు కూడా మన ఆలోచనల కొద్దీ మార్కెట్ వారు మనకు అందజేస్తున్నారు. శంఖువులు, శాలగ్రామలు, దక్షిణావర్త శంఖాలు, మరీ ప్రత్యేకంగా గోమతీ చక్రాలు, వివిధములైనటువంటి రత్నాలు, అలంకరణ వస్తువులు, సముద్ర ఊపు ఖండలు, అనేకం. ఇవి మీ ఇంట్లో పెట్టుకోండి, మీ దరిద్రం పారిపోతుంది,
అదేమో కానీ ముందు మన చేతిలో ఉండే 500, 600, 1000 రూపాయలు ఇవి జారిపోతాయి. అఖండ దైవిక వస్తువులను ప్రస్తావన చేసుకుంటే అన్నింటిలోకెల్లా కూడా అత్యంత విలువైన దైవికపరమైన వస్తువు ఒకటి మీ ఇంట్లోనే ఉంది. అది మీరే. మిమ్మల్ని మీరు దైవిక వస్తువుగా భావన చేసినప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఈ దేహం, మనస్సు, ఆలోచనా శక్తి, ప్రతిదాన్ని సూక్ష్మంగా గ్రహించేటటువంటి వివేకం, బుద్ధి కుశలత, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము, ఇంతకంటే విలువైన అఖండ దైవిక వస్తువు మరింకోటి ఏదైనా ఉంటుందా? ఇది ఇంట్లో ఉన్నది. ఈ ఇంటిలో ప్రాణం అనే శక్తి ఉన్నది, అది ముఖ్యం. అలా కాకుండా ఇత్తడి డబ్బా పెట్టండి, అందులో గోమతి చక్రాలు ఉంచండి, వాటిని పసుపు నీటితో తడిపి పెట్టండి, ఇలా రకరకాలుగా చెప్పే సమయంలో చెబుతూ ఉంటే, చేసే కొద్దీ మనం చేస్తూ ఉంటే అఖండ దైవిక వస్తువులన్నీ కూడా ఈ ఇంట్లో దొరుకుతాయి అనేటటువంటి మ్యూజియం లాగా మారిపోతుంది. కానీ మన సంకల్పం నెరవేరదు. సంకల్పం నెరవేర్చుకోవడానికి మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది, ఇది మర్చిపోవద్దు. మొదటిది. 2, ఇంట్లో పూర్వం నుంచి ఏ వస్తువులైతే ఉన్నాయో పూజాగృహంలో వాటిని శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పొరపాటుగా ఏవైనా కారణాల చేత చేతిలో ఉండేటటువంటి శంఖము లేదా ఆ దేవతార్చన పీట లేదా సానరాయి ఇలాంటివి నేల పగులు మారితే వాటిని నదులలో నిమజ్జనం చేయాలి, లేదా భూమిని త్రవ్వి భూమిలో స్థాపితం చేయాలి. కొత్తవి తెచ్చి పెట్టుకోవాలి, చింత ఏమీ లేదు. కొత్తవి వచ్చిన తర్వాత పాత వాటిని తొలగించుకోవడం తప్పనిసరి. దేవతార్చన గది కూడా అనేకులు చిన్నపాటి మ్యూజియం లాగా చేస్తూ ఉంటారు. ఇంటిలో ఒక శివలింగం ఉండాలి, 2 గణపతి ప్రతిమలు ఉండాలి, అంతకంటే మించి పెట్టకూడదు. ఇంకా మనకు నచ్చిన మేరకు అమ్మవారు, కుమారస్వామి, శ్రీమన్నారాయణమూర్తి, వెంకటేశ్వరుడు. వెళ్ళాంగా తిరుపతికి వెంకటేశ్వరుడు వచ్చేస్తాడు, వెళ్ళాంగా కాశీకి ఈశ్వరుడు వచ్చేస్తాడు. మళ్ళీ అరుణాచలం వెళ్ళామా మరింకో శివలింగం, తిరుపతికి వెళ్ళామా వెంకటేశ్వర స్వామి వచ్చేస్తాడు, చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి వెళ్ళామా ఇంకో వెంకటేశ్వర స్వామి వచ్చేస్తాడు. అలా చేయకూడదు. మనస్సు ప్రధానం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ సంకల్పంతో మనం ఇంట్లో వస్తువులను అమర్చుకున్నట్లయితే అవే దైవిక వస్తువులు, అవే అఖండ దైవిక వస్తువులు అన్నట్టు. మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, ఇవి కూడా దైవిక వస్తువులేనా అంటూ వేళాకోళంగా అడిగేవాళ్ళు ఉంటారు. నిజంగా ఇవి కూడా వేళాకోళం కాదు సుమా, దైవిక వస్తువులే. ఒక మిక్సీ కొత్తది కొన్నాం, పాతదాన్ని ఇచ్చేశాక కొత్తది తెచ్చుకోవాలి. పాతది ఉంచి మా అత్తగారు దీంతో చాలా చేసేవారు పచ్చళ్ళు అని చెప్పి అత్తగారు వెళ్ళిపోయారు, ఇంకా ఆ వస్తువుతో ఏమిటి మమకారం? ఇంట్లో ఉండాలి. ఇంట్లో 10-15 మిక్సీలు అయిపోతాయి. పాత సామాన్లు అమ్ముకునేవాడు ఇల్లులాగా మారిపోతుంది. ఇల్లు ఎప్పటికప్పుడు కొత్త వస్తువులతో ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా మార్చుకున్నట్లయితే ఆ ఇల్లు దేవతా స్థలం అవుతుంది. శరీరం కూడా దేవతా నివాసంగా మనమే మార్చుకున్న వాళ్ళం అవుతాం. ఇంత మాత్రమే కాదు సుమా, కార్యాలయంలో కూడా పనిచేసే చోట చాలామంది నిర్లక్ష్యం చూపుతూ ఉంటారు. అది దేవాలయం. మనకు కాగితం పైన ఏదైనా వ్రాసాం, ఆ కాగితాన్ని ఇలా దాన్ని మడత వేసి నలగవేసి విసిరేస్తూ ఉంటారు. కాగితాన్ని ఇలా మడిచి నలగ పెడితే ఎంత బాధపడుతుందో. ఒక్క కాగితం సిద్ధం చెయ్యాలి అంటే 12 మామిడి ఆకులతో సమానమైనటువంటి గ్రీనరీ ఖర్చు అవుతుంది. అన్ని ఆకులు మనం త్రెంచి పర్యావరణానికి విఘాతం కలిగిస్తే ఒక్క తెల్ల కాగితం తయారవుతుంది, నోటుబుక్ కాగితం తయారవుతుంది. దాన్ని ఇలా ఆ కాగితం స్థానంలో మనం ఉన్నామనుకుంటే బాధ వెయ్యదు. కనుక కార్యాలయం కూడా ఆలయంతో సమానం. ఇక్కడి వస్తువులన్నీ కూడా దేవతా ప్రతిమలతో సమానం. ఇవన్నీ కూడా దైవిక వస్తువులే. యావత్తు ప్రపంచం సృష్టిలో ఉండేటటువంటి చరాచర సృష్టిలో ఉండేటటువంటి సమస్త వస్తువులు దేవతా సంబంధితమే, దైవ సృష్టి. ఇలాంటి ఆలోచన చేయాలి.
గురుగారు ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.